ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యస్థానానికి నిన్ను చేరుస్తుంది. ఇది అందరికి షేర్ చేస్తా. ఈ మెసేజ్ని 5 మందికి పంపిస్తే మీకు మంచి జరుగుతుంది. పంపించేద్దాం. మంచి జరుగుతుందంటే 500 మందికైనా పంపించేయచ్చు. ఇవాళ చాలా పనులు ఉన్నాయి, ఆదివారం. అమ్మా మనీషా, సాంప్రదాయిని సుప్పిని మనీషా, డాడీ కాళ్ళకి దండం పెట్టుకో. పొద్దున్నే డాడీ కాళ్ళకి దండం పెట్టుకుంటే మంచిదమ్మా. ఇంత కిందకు పిలిచారు డాడీ? అది మన పైన మన 3వ అంతస్తులో 4వ రూమ్లో అనుకుంటా. ఫ్యాను చాలా చిన్నగా తిరుగుతుంది. అందులో ఎవరు లేరు కదా డాడీ? అందులో ఎవరు లేకపోతే ఏంటమ్మా, ఈ రోజు ఏంటి? సండే. సండే అంటే చికెన్. చికెన్ చికెన్ కాదమ్మా. సండే అంటే మన మధ్య తరగతి కుటుంబ సభ్యులు అందరూ కలిసి మన ఇంటిని చక్కబెట్టుకునే రోజు. చక్కగా నట్లు, బోట్లు, స్క్రూలు, స్క్రూ డ్రైవర్లతో మనం ఈ ఆదివారాన్ని గడిపేయాలి. నట్లు, బోట్లు, స్క్రూలు, స్క్రూ డ్రైవర్లతో మనం ఈ ఆదివారాన్ని గడిపేయాలి. నట్లు బోల్ట్లు ఏంటి డాడీ? నువ్వు నాతో రా, నేను చెప్తా. సర్లే వెళ్ళిపోయి కదా చేసేద్దాం. ఇదేనా ఫ్యాను? చాలా స్లోగా తిరుగుతుంది. అదే ఎలక్ట్రిషియన్ పిలిపించేస్తే అయిపోతుంది డాడీ. ఎలక్ట్రిషియన్ పిలిపించేస్తే అయిపోతుంది డాడీ. అవసరం లేదు, ఇల్లు ఒక టేబుల్ తీసుకురా. టేబులా? అదమ్మా, ఏదైనా చిన్న కుర్చీ లాంటిది ఏదైనా తీసుకురా. ఏంటా పోజు? పైకి ఎక్కువ. నేను ఎక్కాలా? ఎక్కమ్మా. నేను ఎక్క డాడీ. ఫ్యాన్ రిపేర్ చేయాలి, ఎక్కువ. ఫ్యాన్ రిపేర్ నేను ఎందుకు చేస్తా డాడీ? నాకు రాదు. నేను ఎందుకున్నాను రా నాన్నని, నీకన్నీ నేర్పించడానికేక. స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి ఎక్కువ. ఏదో వంటలేవో నేర్చుకుంటే నాకు యూజ్ అవుతుంది, కానీ ఫ్యాన్లు రిపేర్ చేస్తే నాకెందుకు డాడీ? డాడీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు మళ్ళీ? ఈ అబ్బాయి ఉంటే ఇలా అనేది కాదు. ఏమైంది డాడీ? నిన్ను నేను ఒక కొడుకులా పెంచాలనుకున్నాను, కానీ నేను కూరలు చేసుకుంటాను, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఎక్కుతా. ఎక్కుతావా? ఎక్కుతా. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ పక్కన ఆ కండెన్సర్ మార్చు. కండెన్సర్ది ఇటు తిప్పు. ఇప్పుడు ఆ బ్లూ వైరు, రెడ్ వైర్ ఉన్నాయా, ఆ రెండింటిని కలిపామనుకో వెళ్ళిపోతుంది. అలా చేయకూడదు. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. ప్లస్ అని ప్లస్కి, మైనస్ పెట్టు. తిరిగి అది చూసావా? అదే మ్యాజిక్. సరే అయిపోయింది కదా, చికెన్ తిందామా? చికెనా? చికెన్ కాదమ్మా, డ్రిల్లింగ్ ఒకటి వేయాలి. రా అమ్మా. A few moments later. అక్కడ డ్రిల్లింగ్ కొట్టాలమ్మా. నేనున్నా కదా. రూఫ్ కి ఎవరైనా డ్రిల్లింగ్ కొడతారా డాడీ?
రూఫ్ కాదమ్మా, అది తలుపుకి పైన దీపం తగిలించుకునేదానికి, దారాలు తగిలించుకునేదానికి అలాంటిది ఒకటి ఉండాలి. ఎందుకు డాడీ టార్చర్ పెడుతున్నావు? కార్పెంటర్ని బిలు. ఏమైంది మళ్ళీ? నేనేమో నిన్ను కొడుకులా పెంచాలనుకుంటున్నా, కానీ నువ్వు మాత్రం కార్పెంటర్ని పిలువు, బార్బర్ని పిలువు అని చెప్పేసి ఏదేదో చెప్తున్నావు. నీ అమ్మే ఉంటే ఇలా అనేది కాదమ్మా. సరే డాడీ, కొడతా. కొడతావా? కొడతా. కుర్చీ ఎక్కు నాన్న, నా బంగారు కొండ. ఏం కాదమ్మా, అంతే అంతే. ఇలా పట్టుకొని ఇలా నేనే, అర్థమైందా? పట్టుకో, వత్తకుండా పైకి పెట్టు. వెరీ గుడ్. సండే అంటే చికెన్ ఏదేదో అనుకున్నా. డ్రిల్, ఫ్యాన్, టార్చర్. వచ్చేసాడు రాడు. మా ఫ్యాను, డ్రిల్లింగ్ మిషన్ పనులు చేసి బాగా ఒళ్ళంతా నొప్పులు వచ్చేసాయమ్మా. ఎక్కువ కష్టపడ్డాము కాదు, కష్టపడ్డాను నేను. నువ్వు చేయాలంటే నేను నేర్పిస్తేనే కదమ్మా చేసావు. నాన్నరా పైకి 4th ఫ్లోర్కి వెళ్ళాలి మనం. నేను రాను డాడీ. అదేంటమ్మా, పైన ఏసీ వర్క్ ఉంది. డాడీ మీకు మీ సండే డ్రిల్కి ఒక పెద్ద నమస్కారం. నా వల్ల కాదు, నేను రాను. అదేంటమ్మా అలా అంటావు? నీ అబ్బాయి ఉంటే ఇలా అనేది కాదమ్మా. ఇంకెన్ని పనులు ఉన్నాయి డాడీ? పైన 5th ఫ్లోర్లో ఏసీ ఒకటి, ఆ డైనింగ్ టేబుల్ కర్ర ఒకటి ఇరిగిపోయింది, అదొకటి బిగించాలి. బయట మన బండిలో ఇంజిన్ ఆయిల్ మార్చాలి. ఫ్లోర్ వరకు, సీలింగ్ వరకు 2 చేసిన తర్వాత ఇంటి బయటికి వెళ్ళి ఇల్లంతా పగలు కొట్టేసి మళ్ళీ ఇల్లు కట్టేయాలమ్మా. This is the end.